అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. సేవకులు మరి జాషు అన్నయ్య కూడా ప్రైజ్ లార్డ్ అండి. మొదటగా నేను ఆశపడ్డాను, అంటే ఈ గృహ కూడిక పెట్టుకోవాలని చాలా ఆశ కలిగి ఉన్నాను. అది సేవకులు మరి జాషు అన్నయ్యను దేవుడు పంపించిండు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కాబట్టి అసలు ఫస్ట్ టైం నేను అన్నయ్యని అడిగినాను, మా ఇంట్లో గృహ కూడిక పెట్టండి అంటే అన్నయ్య ఏమన్నాడంటే, నువ్వు బాగా ప్రార్థన చేయి అప్పుడు వస్తా అని చెప్పిండు. తర్వాత అనుకోకుండా మొన్న రీసెంట్గా నేను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను అనుకున్నా కదా ఎప్పుడో వస్తాడు కదా అన్నయ్య, టైం తీసుకుంటారు కావచ్చు అని అనుకున్నా. కానీ రీసెంట్ టైంలోనే విత్ ఇన్ 1 వీక్ టైంలోనే నాకు అవకాశం ఇచ్చిండు అన్నయ్య. దీన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అంటే ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీకి ఎట్లా కనెక్ట్ అయ్యాను అని అంటే, నేను మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మా మమ్మీ యూట్యూబ్లో చూసి నా దగ్గర తీసుకొచ్చింది, ఇట్లా ప్రేయర్ చేయాలి. అందులో ఒక వీడియో ఉంది, అన్న పెట్టిన వీడియో ఒకటి ఉంది. ఉన్నప్పుడు అది మా మమ్మీ చూసి ఇట్లా చేసుకుంటే మ్యారేజ్ అవుతుందంట, నువ్వు కూడా ట్రై చేయి అని మా మమ్మీ చెప్పినప్పుడు చూసినా కానీ ఎంత కొంతమందికి అవుతుంది కావచ్చు, అట్లా అందరికి అవుతుందా, ఇట్లా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తే అవుతుందా అనేసి నేను అనుకున్నా. అది చూసిన 2 రోజులు ప్రేయర్ చేసిన తర్వాత మర్చిపోయినా. మళ్ళీ 6 మంత్స్ తర్వాత 7 మంత్స్ తర్వాత అదే వీడియో అనుకోకుండా సడన్గా మళ్ళీ నేను చూడడం తర్వాత ఇక సరే మరి నేను కూడా ట్రై చేస్తా, ఇట్లా ఈ విధంగా ప్రేయర్ చేస్తా అనేసి అనుకున్నప్పుడు ఇంకా కంటిన్యూస్గా లాస్ట్ మార్చ్ మంత్ నుంచి కంటిన్యూస్గా నేను లైవ్లో ఉంటున్నా. 3:30కి ఆఫ్టర్నూన్ ప్రేయర్కి కూడా అట్లా లైవ్లోనే ఉంటున్నా. అప్పటి నుంచి తర్వాత స్తుతి సువాసనకి అటెండ్ అయినాను, తర్వాత సమాధి కార్యక్రమానికి కూడా అటెండ్ అయినా. అప్పటి నుంచి రెగ్యులర్గానే ఫాలో అవుతున్నాను. చాలా నాకు స్పిరిచువల్గా కూడా చాలా అంతకుముందు నాకు చాలా వరాలు దేవుడు నాకు ఇచ్చినప్పుడు కొన్ని టెంప్టేషన్స్ వల్ల అవి కొంచెం నేనే వెనుకబడ్డాను. అయినప్పటికీ కూడా మళ్ళీ లైవ్ ఎప్పుడైతే నేను మళ్ళీ తిరిగి ఆత్మీయంగా ఎదిగినప్పటి నుంచి మళ్ళీ నా గిఫ్ట్స్, నా అనాయింటింగ్ అంతా, నా ఆరాధన అంతా కూడా మళ్ళీ రికవర్ అయిపోయినాయి. దాని తర్వాత కొన్ని సాక్ష్యాలు కూడా నా జీవితంలో జరిగినాయి. అది మా మొదటి సాక్ష్యము ఏంటంటే, నేను గోల్డ్ కమ్మ పోయినప్పుడు నాకు 50-50 ఛాన్సెస్ ఉండే, అది కూడా వాటర్లో పోయింది. 50-50 ఛాన్సెస్ ఉండే. నేను 2 days కంటిన్యూస్గా దేవుడు స్తుతించినప్పుడు పోయిన కమ్మ నాకు తిరిగి ఇచ్చినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని నేను 2 days ప్రేయర్ చేసినప్పుడు అనుకోకుండా ఆ కమ్మ అనేది నాకు దొరికింది. అది నా మొదటి సాక్ష్యము. ఇంకా రెండో సాక్ష్యము ఏంటంటే, అక్టోబర్ మంత్లో నాకు 7 hours స్తుతి ఆరాధన ఆన్లైన్లో పెట్టినప్పుడు ఏమైందంటే, ఆ రోజు మార్నింగ్ 3:30 నుంచి నేను ఆరాధనలో పాల్గొన్నప్పుడు అనుకోకుండా మా మమ్మీ ఆ రోజు ఇల్లు కడిగితే ఆ వాటర్లో జారి కింద పడిపోయినా. ఎట్లనైతే మోకరించి ప్రేయర్ చేసినో అదే విధంగా ఆ వాటర్లో జారి పడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నాకు దెబ్బ అంటే కొంచెం పెయిన్ ఉన్నప్పుడు కూడా నేను అది చూసుకోలేదు. అంటే ఆరాధన నడుస్తుంది కాబట్టి నేను అంతగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చూడలేదు. తర్వాత 1 hour తర్వాత నా కాలు ఫుల్ స్వెల్లింగ్ వచ్చింది. అసలు చాలా పెయిన్ ఉంటే అసలు ఘోరం. అసలు వాష్రూమ్స్కి పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా. మళ్ళీ 2 days అసలు ఇది ఎందుకు ఇట్లా జరిగిందని నేను దేవుని ఏం క్వశ్చన్ వేయలేదు. కానీ 2 days మళ్ళీ దేవుని నాన్ స్టాప్గా స్తుతించినప్పుడు నాకు మంచిగా, అసలు డాక్టర్ లేకుండా, ఎటువంటి మెడిసిన్ లేకుండా, ఎటువంటిది కూడా నాకు లేకుండా 3rd day నేను హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే, ఏం కాలేదు, నీ కాళ్ళకి అంతా బాగానే ఉంది అని డాక్టర్ చెప్పిండు. దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొన్న రీసెంట్గా మా ఫాదర్ కోసం ఐ ఆపరేషన్ జరిగింది. అది క్యాన్సిల్ కావాలని ప్రేయర్ చేసిన. అది క్యాన్సిల్ అయితే కాలేదు, కానీ కంటి ఆపరేషన్లో మాత్రం దేవుడు సక్సెస్ ఇచ్చిండు. దీన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. లాస్ట్ ఆన్లైన్ ప్రేయర్లో కూడా లాస్ట్ జనవరిలో వెళ్ళినప్పుడు కూడా చాలా అనేటింగ్ దేవుడు నాకు ఇచ్చిండు.
ఫుల్ హెవీ అనైటింగ్ వచ్చింది, చాలా అభిషేకం వచ్చింది. అసలు 2 days వరకు ఇది ఈ చెయ్యి అంతా కూడా మొత్తం బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. 2 days వరకు చాలా నొప్పి ఉండే, అసలు ఏ పని కూడా చేయరాకుండా ఉండే. అంత అభిషేకం దేవుడు నాకు ఇచ్చిండు. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదేవిధంగా నేను చాలా సంతోషంగా ఉంది. ఇది అంటే సేవకులు ఇట్లా రావడము అనేది అంత ఈజీ విషయం కాదు. మనం బిలీవర్స్ని కాబట్టి ఎట్లా ఎట్లా ఎటు వెళ్ళినా ఎటు చేసినా నడుస్తుంది. కానీ ఒక సేవకులు అయి ఉండి కూడా ఇంత ఫేమస్ అయి కూడా వాళ్ళంతా సేవకులు అంత ఈజీ రావడము అనేది అసలు జరగదు. అది దేవుని చిత్తం ఉంటేనే, దేవుని కృప వల్లనే వాళ్ళు ఎటు రావాలన్నా ఎటు పోవాలన్నా ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో ఈరోజు మా ఇంట్లో గృహ కోడిక పెట్టడానికి అసలు జాషువాని ఒప్పుకోలేదు, కానీ దేవుడు ఒప్పుకున్నాడు. ఫస్ట్ దేవుడు అన్న ద్వారా ఇక్కడ నడిపించిండు. నిజంగా ఈరోజు నాకు, మా ఫ్యామిలీకి, అందరికీ కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చిండని, ఆశీర్వాదం ఇచ్చిండని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకు ఈ ఇయర్కి వాగ్దానం ఒకటి వచ్చింది. ఆ వాగ్దానంలో గొప్ప కార్యంలో నేను చేసిన అని ఆ వాగ్దానంలో ఒక సెంటెన్స్. లాస్ట్ ఆన్లైన్ ప్రేయర్కి కూడా నేను డేర్ చేసి అన్నని అడిగిన, అన్న లైఫ్లో ఏమవుతుంది, మ్యారేజ్ కోసం ఏమవుతుంది అంటే అదే వర్డ్ అన్న మాట్లాడిండు. ఏమని, దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాడు అనేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఈక్వల్ అయిపోయింది అనమాట. వాగ్దానమును అన్నతోనూ వచ్చిన ప్రతి మాట కూడా నెరవేరడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక నాన్ స్టాప్గా ఇంకా అంటే ఆ వాగ్దానం ఎట్లా వచ్చిందో అట్లనే నేను ఫాలో అవుతున్నా. ప్రేయర్ కాదు కానీ ఇంకా వాగ్దానాన్ని ఎక్కువ ఎత్తిపట్టి ప్రేయర్ చేస్తున్నాను. మరి మా ఇన్విటేషన్ అందుకొని ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సేఫ్ జర్నీ దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి కూడా వచ్చిన అందరికి కూడా దేవుడు ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చిండని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంతవరకు నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.